ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం మేము. మన ఛానల్ లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా. ఇద్దరిలో ఎవరు నిజాయితీ గల వ్యక్తి? విజయసాయిరెడ్డి నిజాయితీ గల వ్యక్తి, జగన్ నిజాయితీ గల వ్యక్తి. ఇద్దరిలో ఒక్కళ్ళ పేరే చెప్పండి. వేరే పేరు నాకు చెప్పొద్దు. ఇద్దరిలో ఎవరు నిజాయితీ గల వ్యక్తి? ఈ వీడియో విజయసాయిరెడ్డి వరకు వెళ్తది. ఈ వీడియో జగన్ వరకు వెళ్తది. ఇద్దరూ ఈ వీడియో కామెంట్స్ చూస్తారు. ఇది నా ప్రామిస్. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్స్ టార్గెట్. ఇద్దరిలో ఎవరు నిజాయితీ గల వ్యక్తి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం సహజమే అయినప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి చుట్టూ అలుముకున్నటువంటి రాజకీయ వాతావరణం మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయనకి కుడిభుజంగా ఉంటూ వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టబోతున్నానని ఆయన ప్రకటన చేసినటువంటి వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. జగన్ పట్ల అత్యంత విధేయతతో మెలిగినటువంటి నాయకుడు ఒక్కసారిగా కొన్నాళ్ల క్రితం తన దాన్ని చూసుకోవడం, అది కూడా ఇప్పుడు జగన్ యొక్క రాజకీయ ఉనికిని దెబ్బతీసే దిశగా అడుగులు వేయడం, సొంత పార్టీ పెట్టడం అనేది వైసీపీ కార్యకర్తలను తీవ్రంగా కోపానికి గురి చేస్తుంది. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డి వర్గీయులకు ఒక రకమైనటువంటి రాజకీయ వెన్నుపోటుగా కనిపిస్తుంది. నమ్మిన నాయకుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుకున్నటువంటి బలమైన శక్తులు ఏమిటోనన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. అయితే ఈ రాజకీయ నాటకంలో ఊహించిన ట్విస్ట్ కేవలం 24 గంటలు తిరగకుండానే చోటు చేసుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. విజయసాయిరెడ్డి పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు వెలువడిన మరుసటి రోజే ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ కొత్త పార్టీ వ్యూహరచనలో కీలక పాత్ర పోషిస్తున్నారని భావిస్తున్న ప్రధాన అనుచరులు, ఆర్థిక వనరులను సమకూర్చే కీలక వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కసారిగా చేతులెత్తేయడం విజయసాయిరెడ్డికి ఊహించిన షాక్ తగిలినట్లయిందంటున్నారు. జగన్ పట్ల ఉన్నటువంటి సానుభూతి, వైసీపీ పార్టీకి ఉన్నటువంటి క్షేత్రస్థాయి పట్టుని తక్కువ అంచనా వేయడమే విజయసాయిరెడ్డి చేసినటువంటి తప్పని, విజయసాయిరెడ్డి చేసిన ఈ పొరపాటు వల్లనే ఆయన వ్యూహానికి మొదటి రోజే భారీ చావుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ప్రకటనకు ముందే తన బలం మరియు బలహీనతలను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం రాజకీయ పరిణితి రాహిత్యానికి నిరసనమని వారు విమర్శిస్తున్నారు. కేవలం తన మీద ఉన్నటువంటి వ్యక్తిగత గౌరవంతోనే కొంతమంది తన వెంట వస్తారని భావించిన విజయసాయిరెడ్డికి వాస్తవ రాజకీయ క్షేత్రంలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఎదురయ్యాయి. జగన్ మీద ఉన్నటువంటి నమ్మకం మరియు ఆ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా కీలక నేతలు ఎవరూ ఆయన వెంట నడిచేందుకు సిద్ధపడట్లేదు. పైగా పార్టీలో అంతర్గతంగా జగన్ వేసిన వ్యూహాలు విజయసాయిరెడ్డి వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన సొంత పార్టీ ప్రయాణం ఆరంభం కాకముందే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తోందంటున్నారు. ఒకవైపు పార్టీని స్థాపించాలనే ఆశయం, మరోవైపు తానెంతో నమ్మినటువంటి వ్యక్తుల నుంచి ఆశించిన మద్దతు దక్కపోవడం విజయసాయిరెడ్డిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. రాజకీయాల్లో ఆశయం వేరు, వాస్తవం వేరు అని, ప్రజల మద్దతు లేని నాయకుడు ఎంతటి వ్యూహాలు పనినా అని నిలవు అని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో ఒక విషయం స్పష్టమైంది. పార్టీని వదిలి వెళ్ళడం సులభమే కావచ్చు, కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి పునాదుల్ని, నాయకత్వ శక్తిని సవాల్ చేయడం మాత్రం ఎవరికీ అంత తేలిక కాదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన్ని ఒక సంకట స్థితిలోకి నెట్టింది. ముందుకు వెళ్తే రాజకీయ గమ్యం కనిపిస్తలేదని, వెనక్కి వస్తే జగన్ వద్ద ఆమోదం దొరికే అవకాశం లేదని ఆయన మదనపడుతున్నట్టు తెలుస్తోంది.